కాలంలో కొంతమంది పెళ్ళిళ్ళు అవ్వకుండా చాలామంది పాడు చేస్తున్నారు. ఇలా అంటున్నానని ఏమనుకోవద్దు. పరమ పవిత్రం జ్యోతిష్శాస్త్రం. జ్యోతిష్శాస్త్రం అంటే వేదాలలో ఒక భాగం. అందుకే వేదములలో ఒక అంగం జ్యోతిషం. శిక్ష, వ్యాకరణం, జ్యోతిషం, కల్పం, నిరుక్తం, ఛందస్సు, ఈ 6 వేదములో భాగములు. అందుకే వీటిని వేదాంగములు అంటారు. 6 గనక షడంగములు అంటారు. ఇందులో జ్యోతిష్శాస్త్రం చాలా గొప్పది. దానిని సరిగ్గా చదవకపోవటం వల్ల ఈ మధ్యకాలంలో అరకొర జ్యోతిష పండితులు తయారయ్యి 3 వంతులు పెళ్ళిళ్ళు అవ్వకుండా చేస్తారు. వాళ్ళ పెళ్ళిళ్ళు అవ్వకపోవడానికి గల కారణం ఇలాంటి పనికి వాళ్ళ వాళ్ళు. వాళ్ళకి తెలుసున్నదల్లా నక్షత్రాలు ఒకటనమాట. ఇంకేముంది, నైధన తార పెళ్ళొద్దు అండం. నైధన తార అయితే పెళ్లి చేసుకోకూడదని వీడికి ఏం తెలుసు అండి? వీడికి ఎంతవరకు తెలుసు? అందులో ఒక పాయింట్ వాడికి తెలుసు. సంస్కృత శ్లోకం చదవగలడా? ఆ శ్లోకానికి అర్థం వచ్చా? ఒక క్రియాపదం తెలుసా వీడి మొహానికి? ఓ పద్యం రాదు, ఓ గద్యం రాదు, ఒక శ్లోకం రాదు. అందులో ఆనాటి బృహస్పతి శుక్రుడు రాసిన శ్లోకాలు రావు. వీళ్ళకి తోచిన ఏవో గణితం అంటారు, నోటికి వచ్చినట్టు చెప్పేయటం. లేదా పాయింట్లు ఎవడికి వాడే పంచాంగంలో చూసుకుని. పంచాంగకర్తలు ఒక్క ముక్క మనకు అందించారు పాపం వాళ్ళు. అలా బాగా చదువుకున్న గొప్ప గొప్ప పంచాంగకర్తల దగ్గరికి కూడా వెళ్ళరు వీళ్ళు. అందులో పాయింట్లు చూసేయటం. ఇది 14 కంటే తక్కువ వచ్చేయండి, పెళ్లి చేసుకోకూడదు అనడం. పెళ్లి కుదిరి కేవలం కొంతమంది సిద్ధాంతుల రాద్ధాంతం వల్ల పెళ్ళిళ్ళు ఆగిపోతున్నాయి. ఉదాహరణ చెప్పనా? నాది మావిడికి నేను నైదంతారా. ఆవిడ నక్షత్రం చూస్తే నాది నైదంతారా. మా ఇద్దరం ఉన్నంత ఐకమత్యంతో ఎవడు లేడు. మేము శుభ్రంగా సంపాదించుకున్నాం, మేము శుభ్రంగా ఆధ్యాత్మికంగా బతుకుతున్నాం, ఐకమత్యంతో బతుకుతున్నాం. ఎప్పుడు నువ్వే నా దైవం అని నేను, మై గాడ్ అని ఆవిడ. ఫోన్లో చూడండి కావాలంటే. మా ఆవిడ చక్కను మై గాడ్ అని పెట్టుకుంది, నా పేరు పెట్టకుండా. నేను ఆవిడ నా దైవం అని పెట్టుకుంది, నేను వేణి దేవత అని పెట్టుకున్నాను. మేమంత హాయిగా బతుకుతున్నాం. శుభ్రంగా తారాబలం చూసుకుని సాధనతార, క్షేమతార, నీ మహంతార, సంపత్తారని పెట్టుకున్నటువంటి వాళ్ళేమో కొట్టుకు తెచ్చిపోతున్నారు. అంటే నేను జ్యోతిషశాస్త్రాన్ని ఎప్పుడు తిట్టిన సుమా, నేను పండితుడిని, జ్యోతిషశాస్త్రం అంటే చాలా ఇష్టం కాబట్టి చెబుతున్నాను. మీకు చేతకాక ఇలాంటి పిచ్చివాగులు వాగినటువంటి వాళ్ళకే నేను చెబుతున్నాను ఇది. కాబట్టి తారాబలం కొంతవరకే. ఆడదాని నుంచి మగాడికే చూసేయడమే కాదు, మగాడి నుంచి ఆడదానికి చూసినా సరిపోవాలి. కావాలంటే శుక్రుడిని చూసుకోండి, నీకేమొచ్చని చెబుతావు లేవు, నోటికి వచ్చినట్టు. లేదా లగ్నం, తారాబలం, విపత్తారు ఉన్నవి కూడా చేసుకోవచ్చు. ఎంతోమంది జ్యోతిష పండితులు ఆ మాటే చెప్పారు. తారాబలం ఒకటే కాదు, తారాబలంతో పాటు వాళ్ళ లగ్నం, దాంతోపాటు వాళ్ళ అందులో ఉన్నటువంటి గుణములు, జంతువులు ఎన్నున్నాయి అందులో, నాడులు, ఇవన్నీ చూసుకోవాలి. అసలు ఇవేమి చూసుకోకుండా చేసుకునే వాళ్ళు బాగుంటున్నారు. కంచి పరమాచార్యులు వారి దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. పెళ్ళిళ్ళకి ఏమిటి మూలము అంటే గోత్రము, వాళ్ళ వంశం చూడండి, నక్షత్రాలు చూడొద్దని చెప్పారు ఆయన. అసలు నక్షత్రాలు చూసేవారు కదా పూర్వం. రాముడికి సీతకి నక్షత్రాలు చూసి పెళ్లి చేశారా? ద్రౌపది స్వయంవరానికి వెళ్ళినటికి ధర్మరాజు గారిది ఒక నక్షత్రం, అర్జునుడిది ఒక నక్షత్రం. వాడు శుభ్రంగా కలిసిలేరా? ద్రౌపది ఆయన ప్రాణం పెట్టింది వాళ్ళంటే. కష్టాలు ఎవరికైనా వస్తుంది, పక్కన పెట్టేయండి. నువ్వు ఏదో మంచి చేసుకున్నంత బాధ్యత మీ ఇద్దరికి కష్టాలు రాకుండా ఉంటాయా? ఈ మధ్యన విజయవాడలో ఓ విచిత్రమైన దంపతులు తయారయ్యారు. ఈ దంపతుల యొక్క నక్షత్రాల ప్రకారం వీళ్ళిద్దరూ 100 ఏళ్ళు సౌభాగ్యంతో బతుకుతారని పెళ్లి చేయమన్నట్టు ఓ సిద్ధాంతి. ఇదిగో వైధవ్యం వచ్చింది, ఆవిడ నానాయాతన ఏడుస్తూ ఉంది. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పిల్ల మంచిది, మంచి పిల్లవాడు అనుకుంటే, గోత్రాలు బాగుంటే, కాస్త సంస్కారం ఉంటే చేసేయండి. మారు మాట్లాడకుండా చేసేయండి. ఈ సిద్ధాంతుల దగ్గరికి వెళ్ళకండి. మీ మనస్సే గొప్పది. ఉన్నంతలో మంచి ముహూర్తం పెట్టించుకోండి. జ్యోతిశాస్త్రం మాత్రం ఏముంటుందంటే, పెళ్లి ముహూర్తం బాగుంటే ఇంకా ఎటువంటి జాతకం ఉన్నా బాగుంటుందని చెప్పింది. నేను చెప్పడం కదా, మార్కండేయ పురాణంలో చెప్పారు. వీళ్ళిద్దరు నక్షత్రాలు ఎలా ఉన్నా, వాళ్ళ జాతకం ఎంత దరిద్రంగా ఉన్నా, మంచి ముహూర్తం చూసి పెళ్లి చేస్తే వాళ్ళిద్దరూ యావజ్జీవితం కలిసి ఉంటారు, వాళ్ళకి సంతానం కలుగుతుంది. కాబట్టి అలా చెయ్యండి. ఎవడో ఏదో చెప్పాడని పిల్లలిద్దరికీ ఇష్టమైతే మానేయకండి. అలాగే మాకు అత్యంత ఆత్మీయులైనటువంటి మా అంబికా కృష్ణ గారి ఇంట్లోనే ఒకళ్ళకి ఇలాగే అమ్మాయి బంగారం లాంటి పిల్ల, వాళ్ళ అబ్బాయి, వాళ్ళ మనవడు, వీళ్ళకేమో జాతకాలు కుదరలేదని కొంతమంది చెబితే నేను మారు మాట్లాడకుండా చేయండి అని చెప్పా. అలాగే చేశారు. శుభ్రంగాను బ్రహ్మాండంగా ఉన్నారు, సత్సంతానంతో సుఖంగా బతుకుతున్నారు వాళ్ళు. కాబట్టి ఈ రోజు నుంచి మన వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎవరి దగ్గరికి వెళ్ళకండి. అమ్మాయికి అబ్బాయికి నచ్చింది, పిల్లలు బాగున్నారు, ఉన్నంతలో మంచివాళ్ళు అనుకుంటే కాస్త మంచి ముహూర్తం చూసుకుని భగవంతుడిని నమ్మి పెళ్లి చేయండి. అవ్యాజ కరుణామూర్తి పరమాత్మ, ఈ జ్యోతిషాలకు అన్నిటికీ అతీతుడైన జ్యోతిష్కుడు ఆయన. అనవసరంగా పెళ్ళిళ్ళు పాడు చేయకండి. ప్రాచీన కాలంలో ఎవ్వరూ అలా చేసుకోలేదు. మీ నాన్నగారులు, మీ కాలంలో ఈ గందరగోళాలు లేవు. అలాగే రాముడు, కృష్ణుడి కాలంలో ఈ గందరగోళాలు లేవు. జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినటువంటి వాడేమో ధర్మరాజు గారు,
అవునా? ఉత్తర ఫల్గుని నక్షత్రంలో పుట్టినటువంటి వాడు అర్జునుడు. కానీ మరి ద్రౌపదీదేవికి, అర్జునుడికి, ధర్మరాజు గారికి, ద్రౌపదికి ఎక్కడన్నా అసలు పొంతన కుదిరిందా? యావజ్జీవితం అర్జునుడు అంటే ప్రాణం పెట్టింది ద్రౌపది. వాళ్ళు శుభ్రంగా ఉన్నారు. ధౌమ్యుడని ఒక కులపురోహితుడు ఉన్నాడు వాళ్ళకి. ధౌమ్యుడి నక్షత్రం జ్యేష్ఠ, పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళ ఆవిడది. ఆ పూర్వాషాఢ నక్షత్రం ఆవిడకి జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు మిత్రతారు అవుతారు. అందుకని అబ్బా అనుకుని చేసుకుంటే ఆవిడ పోతే రెండో పెళ్లి చేసుకోవాల్సి వచ్చినట్టు వాళ్ళే. ఇలా ఎన్నెన్నో ఉన్నాయి ఉదాహరణలకి. కాబట్టి ఇంతకంటే ఇక్కడ నేను చెప్పను, అనవసరంగా దాని జోలికి ఎక్కువ వెళ్ళకండి. శుభ్రంగా ఎప్పుడూ కూడా భగవంతుడి మీద భక్తి కలిగినటువంటి భర్త, భక్తి కలిగినటువంటి భార్య కావాలి అని కోరుకుంటాను.